చౌక్ ఇక్కడ నుంచి తరలించి వేరే దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు. మీరు ఎందుకు ధర్నా చౌక్ ఇక్కడ ఉండాలని పట్టుబడుతున్నారు? అంటే అసెంబ్లీకి సెక్రటేరియట్కి ఎందుకంటే వినతి పత్రాలు ఇచ్చుకోవడానికి అవకాశంగా ఉండే విధంగా ఎప్పుడైనా ధర్నాలు ఇదే కాదు, ఇంతకుముందు జలదృశ్య ప్లేస్లో ఉండేది, అక్కడి నుంచి మార్చి ఇక్కడ పెట్టిండు. ఇది కొంచెం దూరం, ఇంతకు మించి ఊరవతలు పెట్టుకుంటే కూడా లాభం లేదు. పోనీ సిటీ వాళ్ళకంటే ఈ ఊరు ఇక్కడ హైదరాబాద్ తెలిసే అవకాశం ఉంటుంది, కానీ ఊర్లలో నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏ విషయం కూడా తెలిసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇదే సరైనటువంటి ప్లేస్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ ధర్నా చౌక్ ఉపయోగపడింది, ఇప్పుడెందుకు ఉపయోగపడతలేదు? మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల బస్తీల వాళ్లకు డిస్టర్బెన్స్ కాంది, ఇవాళ కొత్తగా డిస్టర్బెన్స్ ఎందుకు అయింది? అదేవిధంగా ఇదే ఎన్టీఆర్ స్టేడియం, ఇది ఎన్టీఆర్ స్టేడియంలో నెలల తరబడి భక్తికి సంబంధించినటువంటివి పొద్దున్న దాకా తెల్లం దాకా ఎవరికి నిద్ర రాకుండా మొత్తం లొల్లు చేస్తుంటారు. అప్పుడు డిస్టర్బెన్స్ కాదు. ప్రజల సమస్యలకి పరిష్కారం కోసం ఒక వేదికగా ఉపయోగించుకోవడానికి ధర్నా చౌక్ను వాడుకుంటామంటే మాత్రం ఇది ఇవాళ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇదంతా శుద్ధ అబద్ధం, ఇదంతా హంబక్. ఇదంతా కూడా ప్రభుత్వము చేస్తున్నటువంటి కుట్ర, ప్రభుత్వము పోలీసులు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో ఇవాళ మొత్తంగా మిగతా సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని గ్రిప్లో పెట్టుకొని రాత్రికి రాత్రి లక్షలు పంచిపెట్టి ఇక్కడ సివిల్లో ఉన్నటువంటి పోలీసులను ధర్నాలో కూర్చోబెట్టి ధర్నా చౌక్ వద్దు ఇందిరా పార్క్ ముద్దు అంటున్నారు. ఇందిరా పార్క్ ఎవరు కావాలన్నాడండి? అక్కడ కూడా బుర్ర పని చేయలేదు వీళ్ళకి, పోలీసులకి. ధర్నా చౌక్ను కావాలని కానీ ఇందిరా పార్క్ కావాలని మేము అనలేదు. ఇందిరా పార్క్లో వాకస్ కందకు సంబంధించినటువంటిది అవకాశం ఉంది, వాకస్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఇవాళ కొత్తగా ఎందుకు ఇవాళ సృష్టిస్తున్నారు? ఇదంతా కూడా ప్రజలకు మధ్యన తాకులాటలు పెడుతున్నటువంటి సమస్యలుగా ఉన్నది. అందుకని ఇదంతా ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి నాటకం. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు కారు. ఇంకా 2 ఏళ్ల తర్వాత వీళ్ళు ఉంటారో ఇంకోరు వస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఎవరికెవరు మీరు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు? పోలీసులుగానే ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ఏదైనా చరిత్రలో పోరాడినటువంటి ప్రజలదే అంతిమ విజయం. అదేవిధంగా ధర్నా చౌక్ చేరుకున్నారు. ఇవాళ సివిల్లో ఉన్నటువంటి మగ పోలీసుల చేత మహిళల పైన కొట్టించింది, బిందాక కొట్టిస్తే వాళ్ళంతా కూడా మీరు చాలా ఎన్నికెళ్ళి ప్రజా ఉద్యమాలు ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం మీద ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడెక్కడో ఉద్యమాలు చేసినా కూడా మీకు మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి పోయినాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, ధర్నా చౌకులు ఎందుకు ధర్నాలు చేయాలి? ఎక్కడైనా ధర్నాలు చేయొచ్చు కదా, ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ ఇస్తాం, అక్కడ ధర్నాలు చేస్తే ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు మీరు ఆ ధర్నా చౌకులు ఆహ్వానిస్తారు? పోనీ ఎక్కడ చేయమంటారు? క్యాంప్ ఆఫీసులో చేయమంటారా, సెక్రటేరియట్లో చేయమంటారా, ప్రగతి భవన్లో చేయమంటారా? చెప్పండి. మరి ఇది సరైనది కాదు. ఇక్కడ అక్కడ అనేది కాదు. ధర్నా చౌక్ అనేటువంటి సమస్యల కోసం పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. గతంలో లేనటువంటిది ఇవాళ కొత్తగా ఇవాళ పోనీ ప్రగతి భవన్లో ప్లేస్ ఇవ్వమనంటే అక్కడికే వెళ్ళిపోతాం. ఇదంతా ఎకరాల కొద్దిగా ఆక్రమించుకున్నారు కదా, ఈ పేరు మీద ఉద్యమాల పేరు మీదనే ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వం గతంలో ఉద్యమాల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చినామని చెప్తున్నటువంటి వీళ్ళు ఉద్యమాలే వద్దు అని అంటున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రజల హక్కులను కాలరాసే విధంగా చేస్తున్నటువంటి చర్యలు తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం చాలా స్పష్టమైంది. అందుకని సరైనటువంటి విధానం కాదు. ప్రజల ఆగ్రహం అనేటువంటిది ప్రభుత్వానికి సరైనది కాదు. అందుకోసం అణిచివేతతోటే మేము పరిపాలన కొనసాగిస్తామనుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మనగడలేదు. అందుకని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే మట్టి కొట్టుకపోయినాయి. ఇది కూడా దీనికి వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచించుకోవాలని విజ్ఞప్తి. ఇక్కడ ప్రజలకు మీరేం చెప్తారు? ఇక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు. వాకర్స్ ఇందిరా పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ ఉన్నది. ఇందిరా పార్క్ రోజు ప్రశాంత కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ నియరెస్ట్ ప్లేస్ లో చాలా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళందరూ కూడా ఈ రోజు మార్నింగ్ కానీ నిన్న రోజంతా కూడా మొత్తం వాళ్ళందరూ ధర్నా చౌక్ ఎత్తివేయాలి. ధర్నా చౌక్ ఎత్తివేసి ఇక్కడ వేరే వాళ్ళు ధర్నాలు చేయదంటలేదు, కానీ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి ఎత్తేయమంటున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు అడగలేదండి, వాళ్ళు అడగట్లేరు. కావాలని కొంతమందిని వాళ్ళు లోపరుచుకొని కొంతమంది మూతులు నాకే వాళ్ళు ఆకులు నాకే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళను పైసలు ఆశ చూపి వాళ్ళకి తాగుడు పోయించి తినుడు పెట్టి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని చేయిస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప సిన్సియర్గా ప్రజలు ఎవ్వరు కూడా ఇక్కడ ధర్నా చౌక్ వద్దు అనేటువంటి మాట ఎవరు మాట్లాడట్లేరు. ఇది చాలా ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చిండ్రు, ధర్నా చౌక్ వచ్చిండ్రు, మీ లక్ష్యం కూడా ధర్నా చౌక్ వస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారు? మీటింగ్ పెడతాం. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీడియాలో చూపిస్తారు. లేకపోతే అది అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే పరిమితం అవుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో మీడియా దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు ఎవరు చేయలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీడియా హైప్ అట్లా వచ్చింది, అది జరుగుతుంది. అది చేసిందల్లా టీఆర్ఎస్. మీడియా హైప్ దృష్టిలో పెట్టుకొని పోరాటాలు చేసిందల్లా కూడా అది పోరాటాల పేరుతోటి చేసిందల్లా టీఆర్ఎస్ తప్ప మరొకటి కాదు. ప్రజలు ఎప్పుడు కూడా మీడియాను అడ్డం పెట్టుకొని పోరాటాలు చేయలేదు. అది మీడియాకు వాళ్ళకేమైనా చేయాలనిపిస్తే ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి మీడియా ఏదైనా ఉంటే తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడుతుంది. లేదు అనుకుంటే ప్రజలకు వ్యతిరేకంగా